నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అమరావతిలో గత 3 రోజులుగా కురిసిన వర్షానికి అటు అమరావతి ప్రజలు ఇటు విజయవాడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గత ప్రభుత్వం సరిగ్గా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని మంత్రి నారాయణ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇంకా అమరావతిలో 3 రోజుల నుంచి కురిసిన వర్షం నిమిత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ ఏరియాల్లోనూ వాటర్తో నిండిపోవడంతో పనులు ఆగిపోయాయి. దీని మీద కూటమి ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చుట్టుపక్కల అమరావతి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనే విషయం మీద, అదే విధంగా అమరావతి ఇక్కడ కట్టడం సాధ్యమైన మరొక చోటకి మార్చాలంటారా అనే విషయం గురించి, అండ్ అలాగే ఆగస్టు 15th అట్టహాసంగా ప్రారంభించిన స్త్రీ శక్తి మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం ఆచరణలో ఎలా ఉంది, మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చింది, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కూడా సంక్షేమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరాల పరిపాలన దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎలా అనిపిస్తుంది? క్లైమేటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఏరియాలో. బుడమేరు చేసామన్నారు, బట్ కానీ వాటర్ వస్తూనే ఉన్నాయి, ఇప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. బట్ కానీ మాకు సేఫ్ అనేది, మాకు సేఫ్ సైడ్ అనేది మేము ఉన్నామో లేవో అని మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భయంగా కూడా ఇదే విషయం సార్, ఎక్కడికక్కడ మునిగిపోయినాయి. అవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్లు, కోర్టుకు వెళ్ళే దారులు, సీడ్ యాక్సిస్ రోడ్లు కూడా నీళ్ళతో మునిగిపోయినాయి. ఒక పక్క 5 లక్షల క్యూసెక్ల వరకు వాటర్ కూడా వచ్చినట్టున్నాయి కృష్ణానది నుంచి. మరి ఎలా అనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తే ముందుకెళ్తున్నాయా పనులు? అక్కడ వాళ్ళు కూడా టైం పడుతుంది అంటున్నారు. వాళ్ళు కూడా అది టైం పడుతుంది అంటున్నారు. మరి చేస్తానన్నారు కానీ అప్పటికి సగం పాలన సగం అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలు. అది ఇప్పుడు క్లియర్ అయితే ఇప్పటికి కూడా తెలియదు. అది ఐకానిక్ టవర్ దగ్గర మళ్ళీ నీళ్ళు చేరడం, అవి తోటమే సరిపోతుంది సార్ ఎప్పటికప్పుడు. మొన్న నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది, గతంలో ఎటువంటి పూడికలు కూడా తీడిపోవడం వల్ల డ్రైనేజీలు అన్ని బ్లాక్ అయినాయి గత 5 ఏళ్ళలో అంటున్నారు. మొన్న విజయవాడ ఈ రోడ్లలో నీళ్లు కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చేస్తున్నారు, అయ్యేది అవుతుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఎవరికి కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు. అవుద్దని అయితే మాకైతే నమ్మకం లేదు. ఎలా ఉంది సార్? మరి మహిళలకు ఇచ్చిన ఈ యొక్క బస్సు పథకం వల్ల ఏమైనా మగవారికి ఇబ్బంది ఉంటుంది అంటారా, లేకపోతే స్పెషల్ సర్వీసెస్ లాగా వాళ్ళకి సెపరేట్ చేస్తే బాగుంటుంది అంటారా? ఎందుకంటే వచ్చేదంతా పండగ సీజన్ కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది అంటారు. మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. అయితేనంటే ఈ ఏరియా ఎలా ఉంటుందంటే, ఇక్కడ మార్నింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ మార్నింగ్ 6:30, 7 నుంచి ఫుల్గా ఒకసారి ఏం లేదు 6:30 నుంచి 8 గంటల లోపు మీరు బస్సు చూడండి ఎంత రష్గా ఉంటుంది, ఎంత రద్దీగా ఉంటుందో. అంటే అందులోనే ఆడపిల్లలే ఉంటారని చెప్పి ఏం లేదు, మగపిల్లలు ఏలాడుతూ వెళ్తున్నారు. మగపిల్లలు వాళ్ళకి అర్హులు కాదా? ఒకసారి 6:30 నుంచి 8:30, 8:9 దగ్గర ప్రతి బస్సు చూడండి ఏలాడుతూ వెళ్తున్నారు. వాళ్ళకి ఏం మిస్ అయ్యారు? వాళ్ళు ఏం తక్కువ చేసుకున్నారు? వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? బస్సు అనేది ఏంటంటే మీరు అందరికీ ఉపయోగపడేలా పెట్టాలి. ఆడపిల్లలకి అంటే ఆడపిల్లలకి ఇలా ఉంటారా? మగపిల్లలు ఏలాడుతూ వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఎంత భయంగా ఉంటారు. పిల్లలకి పోనీ మీరు దానిలో స్టూడెంట్స్ అని యాడ్ చేసినా సరే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం తల్లిదండ్రులుగా మేము. అర్థమవుతుందా? అది సూపర్ సిక్స్లో ఏమైనా అందుకుంటున్నారా సార్? ఇంట్లో ఏదైనా పెన్షన్, గ్యాస్ సిలిండర్లు డబ్బులు కానివ్వండి. ఒక పక్క చూసుకుంటేనేమో కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల మట్టుకు పెరుగుతూనే ఉన్నాయి. రేపు ఆర్టీసీ పైన ఈ పడే భారం కూడా మళ్ళీ నిత్యావసర సరుకులు లేకపోతే ఇంటి పనులు ఇట్లాంటి వాటి మీద పడుతాయా? మేము గత ప్రభుత్వంలో అయితే 1,500, 1,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టాం. ఇప్పుడు 2,500 నుంచి 3,000 దాకా కరెంట్ బిల్ కడుతున్నాం. మిగతా దాంట్లో తగ్గించారు, ఇందులో పెంచారు. ఏం లేదు, ఎవరి జేబులో నుంచి డబ్బులు ఎవరు తీరండి, మా దగ్గర నుంచి తీసుకొని మాకే పెట్టిస్తున్నారు. ఏం లేదు. ప్రభుత్వం అంటే ఏమైనా చేస్తున్నాను అంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, కానీ మా దగ్గర నుంచి తీసుకొని మాకు ఇస్తుంది ప్రభుత్వం వద్దా? కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల లిస్ట్ ఎలా ఉంది? ఈ మొదటి ఇచ్చిన 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, పిల్లలకి 13,000 తల్లికి వందనం కింద కానివ్వండి, ఇవన్నీ అందినాయి. పిల్లలకి అమ్మఒడి అందిందండి. అలాగే గ్యాస్ డబ్బులు కూడా పండి మాకు. గతంలో ఏంటంటే అప్పుడు 9 పథకాలు ఎవరు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు కూడా చూసుకుంటే వాలంటీర్లు లేకపోతే అందుతున్నాయా అని సక్రమంగా? అవునండి, అందుతున్నాయి పింఛన్లు. ఎందుకంటే వాలంటీర్లు వచ్చినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా కొత్తగా మారినా కానీ వాళ్ళు కూడా తీసుకొచ్చి, ముసలోళ్ళు కూడా లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కూడా తెచ్చిస్తున్నారండి. అమరావతి కొంచెం ఈ వర్ష ప్రభావం వల్ల నిదానంగా జరుగుతుంది, కట్టడాలు కూడా ఫాస్ట్గా అయితే బాగుంటుంది అంటున్నారు. పర్లేదు, పోయినసారి ఇటంతా బుడమేరు ఎఫెక్ట్ కదా. చాలా ఇబ్బందులు పడిపోయామండి అప్పుడైతే మేము. కాకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు కానీ అందిన వాళ్ళకి అందినవి, మిగతా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మా పరిహారం కూడా చాలా మందికి అందలేదు. చాలా మందికి వేసారండి, 25,000 కూడా వేసారు. మరి చాలా మంది పడలేని వాళ్ళు కూడా ఉన్నారులేండి. వాళ్ళు బాధ వాళ్ళకు ఉంటది కదా, మరి అందరికి అందజేయాలి. అది కూడా ఉప్పొంగి పరుగుతుంది. 5 లక్షల పైన 6 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది మేడం. గతంలో అది ఎక్కువ అవుతుంది అనే కదా ఇటు వదిలినట్టున్నారు అప్పుడు వాటర్. అవును, ఇప్పుడు పర్లేదండి. మరి అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. 3 రోజులు గట్టిగా వర్షాలు పడ్డాయి కదా, ఏమంటారు?
ఆ గట్టి కింద అప్పుడు కూడా బాగా నీరు వచ్చిందండి. ట్రైన్ కింద బాగా ఆటోలు అందులోనే తిరగడం, పాపం వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది లేండి తిరగడానికి. డ్రైనేజీ పూడుకు తెలియదని మంత్రి నారాయణ గారు అంటున్నారు. అది కొద్దిగా చేస్తే బాగుంటుంది కదా, మున్సిపాలిటీ వాళ్ళు సమ్మెలో ఉంటున్నారు, ఎందుకని మాట్లాడితే సమ్మెకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా మాకైతే ఏం తెలియదండి దాని గురించి. సరే మేడం, మరి చూస్తే మహిళలకు సంబంధించి ఏదైతే ఆడబిడ్డ నిధి 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. మరి ఈ లెక్క కూడా రేపు కసరత్తు అంటున్నారు, దాని పేరు మహాశక్తి. మరి నిన్న స్త్రీ శక్తి ఎలా అనిపించింది ఈ ఉచిత బస్సు పథకం? ఉచిత బస్సు ఇంకా మేమైతే ప్రయాణం చేయలేదండి. ఈ రోజు వేరే ఊరి నుంచి వచ్చాం మామూలుగా ట్రైన్లోని. మరి దాని గురించి ఇంకా నాకేం అయితే తెలియదు. ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనం చూసుకుంటే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లకి, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల వరకు ఫ్రీ. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఇబ్బంది లేదు, బార్డర్ దాటితేనే టికెట్ అంటున్నారు. జస్ట్ ఎక్కగానే ఆధార్ కార్డు తీసుకుని టికెట్ ఇస్తారు, దాని మీద 0 అని ఉంటుంది. దాని మీద ఎంత దూరం ప్రయాణించారు, మీకు ఎంత ఆదా అయింది కూడా దాని మీద నమోదు అవుతుంది. ఈ విధానం మంచిదే. అది మంచిదే కదండి ఆడవాళ్ళకి, ఎందుకంటే ట్రైన్కైనా బస్సుకైనా వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. ఎలాగైతే చాలా మంది యాత్రలు, మేమంటే క్రిస్టియన్స్ అయినా కానీ వాళ్ళైతే యాత్ర కూడా చేసుకోవడానికి ఇబ్బంది ఉండదని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇక పాస్లు ఉండవంటున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తే బాగానే ఉంటుంది అంటున్నారు, కానీ రేపు పండగ సీజన్ రద్దీ ఉంటుంది కదా. అవును మండి, దానికైతే కొంచెం చూసుకోవాలండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు కదా అందరూ. ఆ ట్రైన్లో ఇటు వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది. మగవారికి అయితే టికెట్ ఉంది మేడం, మరి ఇటు పక్క చూసుకుంటే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? పాపం ఆటో వాళ్ళు బాధపడుతున్నారండి. పొద్దున కూడా నేను ఊరిలో వస్తుంటే ఏమమ్మా మొత్తం తీసేసారు. వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి, ఎందుకంటే ఈ బస్సులు వాళ్ళందరూ దానికోసమే చూస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది. ఆటో సంక్షేమ బోర్డు పెట్టి వాళ్ళకు కూడా వాహన మిత్ర కింద ఏదైనా డబ్బులు ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారంట వాళ్ళకి. ఏమంటారు దానికి కూడా ఇవ్వాలండి మరి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదండి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఇంటికాడ పోషించుకోవాలి. మరి దీనివల్ల చాలా మంది బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా చూసుకోవాలి. అమరావతి, పోలవరం పూర్తయి 20 లక్షల ఉద్యోగాలు రేపు భవిష్యత్తు పిల్లలకి ఇస్తామంటున్నారు. ఈ విధానంగా ఉంటే ఇక్కడే చేసుకోవచ్చా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీ ఉద్యోగాలు? నాకేం తెలియదండి, టోటల్ గా బాగానే ఉందా? మరి పర్లేదు. చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం 1 సంవత్సరంన్నర దగ్గరలో ఉన్నాము. మరి ఏమంటారు, సంక్షేమం కానివ్వండి, మిగతా సంబంధించిన ఉద్యోగ కల్పన ఏమైపోయినాయి? గతంలో ఏదైతే బాగా సేవలు అందించిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి? మరి ఇంకోసారి ఆలోచిస్తారా? పునరాలోచన ఏమైనా ఉందంటారా? ఏంటి తీయటి కలుపు అన్నారు, వాలంటీర్ 10,000 ఇస్తున్నారు, సంకగురి అది లేదు, జియో లేదన్నారు. అది ఒక్కటే తేల్చండి సార్, కూటమి ప్రభుత్వం కోరుతున్నాం, ఏం లేదు. వాళ్ళని రోడ్డు బాగా చేశారు అంతే. ఎలా ఉందన్న చూస్తే దగ్గర ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు బాగానే ఉన్నాయి, ఒక పక్క కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అంటారు. ఎలా అనిపిస్తుంది? అవి ఎక్కువ వస్తున్నాయండి, అవి వస్తున్నాయి, చేసేది ఏం లేదు, అంతేనా. గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమాల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు కూడా ఒక పక్క 6, అప్పుడు 9 ఉండేవి. మరి ఎలా ఉన్నాయి? ఆ పథకాలకి పేర్లు మార్చి ఇచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? సేమ్ అంతే కదా, ఏమో అక్కడ ఏమైనా అందుకుంటున్నారా? ఈ సంక్షేమం లిస్టులు ఏమైనా వస్తున్నాయి? ఏది మామూలుగా జనరల్ గా వీళ్ళు ఇచ్చిన పథకాలు, పెన్షన్ కానివ్వండి, తల్లి కొనం. మరి ఉచిత బస్సు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మహిళలకు పర్లేదా? చూడాలి.